ముద్దగడ పద్మనాభం గారు చాలా విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారత రాజకీయాల్లోనే ప్రత్యేకమైన గుర్తింపు సంతరించుకున్నటువంటి వ్యక్తిగా అందరూ భావిస్తారు. ఎందుకంటే ముద్దగడ పద్మనాభం గారి తండ్రి వీర్రాఘవరావు గారు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నిక కాబడ్డారు. ఆయన హఠాత్తుగా మరణించడంతో, ఎందుకంటే ఆయనకి నీలం సంజీవరెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడైనటువంటి ముద్దగడ పద్మనాభం గారిని జనతా పార్టీ తరపున పోటీ చేయమని అడిగితే ఆయన పోటీ చేసి విజయం సాధించారు. ఆ విధంగా రాజకీయాల్లో తొలి అడుగు వేసినటువంటి ముద్దగడ పద్మనాభం గారు చాలా చిన్న వయసులో తండ్రి గారు మరణంతో ఆయన శాసనసభ్యుడిగా అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితాన్ని మనం చూస్తాం. అనేక మలుపులు తిరిగింది ఆయన రాజకీయ జీవితం. ఆయన నాకు బాగా గుర్తు, ఉత్తర కంచి అనేటువంటి ఒక సంఘటనలో మొండి పట్టుదల పట్టుకొని నిరాహార దీక్ష చేసి తన మనుషులు ఎస్సీలు ఎస్టీని అరెస్ట్ చేస్తే వారిని ఇడిపించేంత వరకు కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరాహార దీక్ష చేస్తే గత్యంతరం లేక బేషరతుగా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు విడుదల చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ముద్దాయిని. అలా పట్టుదల పట్టేటటువంటి వ్యక్తి, కొంతమంది మొండి పట్టుదల పడతాడు అనేటువంటి మాట కూడా అంటారు, అది వాస్తవం కూడా. తాను పట్టాడు అంటే దానికి ఫలితం వచ్చేంత వరకు వదలనటువంటి ఒక పెక్యూలియర్ క్యారెక్టర్ ఆయనది. ఆయన తెలుగుదేశంలో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత కాలంలో నాకు ఒక సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. వంగవీటి మోహన్ రంగా గారి మరణానికి ముందు విజయవాడలో 1988లో జూలై 10 అనుకుంటాను, కాపునాడు సమావేశం జరిగింది. ఆ కాపునాడు ఎందుకు జరిగింది అంటే అక్కడే మహానాడు నిర్వహించారు. ఆ మహానాడుకు పోటీగా కాపునాడు నిర్వహించాలని అప్పుడు కాపు పెద్దలు భావించారు. ఎందుకంటే తెలుగుదేశం ఆ రోజుల్లో కాపుల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా కాపునాడు నిర్వహించాలని ఆ రోజున ఈడి సత్యనారాయణ గారు, మిరియాల వారు, అదేవిధంగా ఆకుల వారు అని ఒక ఆయన కాకినాడలో ఉండేవారు, ఆయన అందరూ చాలా మంది కలిసి ఈ కాపునాడుని విజయవాడలో నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో పెడితే, ఆ కాపునాడుకు ముందు ముద్దగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేస్తూ తృణప్రాయంగా మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు కాపునాడుకు వచ్చి కాపునాడు సభలో పాల్గొన్నాడు. అప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు జైల్లో ఉన్నారు. ఈయన ఆ రోజున వచ్చి కాపునాడులో ప్రసంగించినటువంటి తీరు చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాపులందరికీ కూడా అతి సన్నిహితమైపోయినటువంటి వ్యక్తిగా భావించారు. ఆ కాపునాడు సమావేశం పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది. కొన్ని లక్షల మంది వచ్చారు. అంతకు ముందు నెల క్రితం జరిగినటువంటి మహానాడు కన్నా 10 రెట్లు జనం వచ్చారు. ఆ రోజునే నిర్ణయించబడింది, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో రేపు ఓడిపోబోతుంది, మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారి దారుణ హత్య తర్వాత ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నారెడ్డి గారి కేబినెట్ లో ముద్దగడ పద్మనాభం గారు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలా రెండోసారి ఆయన మంత్రి అయినటువంటి సంఘటన. ఆ తర్వాత అనేక సందర్భాల్లో, ఐ థింక్ 1994 అనుకుంటాను, కాపుల రిజర్వేషన్ల మీద ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో పాటు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ నిరాహార దీక్షకు పట్టుదలగా చేయటం వలన ఒక జీవోను ఇష్యూ కూడా చేయడం జరిగింది కాపులకు అనుకూలంగా. ఆ జీవో కూడా చాలా కాలం అమలైనటువంటి విషయం నాకు గుర్తుంది. ఈ విధంగా కాపుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా ముద్దగడ పద్మనాభం గారు చరిత్రలో నిలిచిపోతారు. మీకు మరొక సంఘటన, ఎన్టీ రామారావు గారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యకాలంలో రాష్ట్రం విడిపోయే ముందు ఒక మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు. అదేంటంటే 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేరుస్తాను, కమిషన్ వేసి చేర్చే బాధ్యత నాది అని ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ముద్దగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించినటువంటి విషయాన్ని మనం మర్చిపోలేము. ఆ సంఘటనలో ఆయన చాలా నష్టపోయాడు. ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో బంధించి, నిరాహార దీక్షను భగ్నం చేసి హాస్పిటల్లో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఆ గురి చేసినప్పుడే మేమందరం, దాసరి నారాయణరావు గారు కానీ, పల్లంరాజు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, తోట చంద్రశేఖర్ గారు కానీ, ఇలా చాలామంది కాపు పెద్దలు అందరం కలిసి హైదరాబాద్లో హయత్ హోటల్లో సమావేశమయ్యి ఒక గర్జన వినిపించాం. ముద్రగడకి ఏదైనా జరిగితే భరించేది లేదు, వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడను కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము అని ఆ రోజున దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు గర్జించారు. దాంతో ప్రభుత్వం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తర్వాత ఆయన మీద హెరాస్మెంట్ తగ్గిస్తూ వచ్చారు. ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. ఆయన భార్యని కొట్టారు,
తిట్టారు. చాలా ఘోరంగా ప్రవర్తించినటువంటి సంఘటనలు ఇవాళ కూడా మా మదిలో ఉంటాయి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ముద్దగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి చాలా బలమైన రాజకీయవేత్త. అఫ్ కోర్స్ ఇవాళ 72, మొన్న వెళ్ళాం, మేము చూసాం. కొద్దిగా జమికాడి మనిషి, వయసు పెరుగుతుంది కదా, 72 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి, చాలా మర్యాదస్తుడు, మర్యాదతోనే చంపేయగలడు కూడా. ఎందుకంటే ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళామా ఇంకంతే, తినేదాకా వదలడు. ఏ విషయాన్ని, ఏ పదార్థాన్ని వదిలిపెడితే ఒప్పుకోడు. అంత మర్యాద చేసేటటువంటి మనిషి. ఆ మర్యాదని చూస్తేనే భయం వేసే స్థాయిలో ఆయన చేస్తారు. చాలా విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, కాకపోతే మొండి పట్టుదలగా ముందుకు వెళ్ళేటటువంటి మనిషి. చాలా గొప్ప వ్యక్తిగా నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఎందుకంటే ఉద్యమాలు చేసేవారు అప్పుడప్పుడు వెనక్కు తగ్గుతారు, కానీ ఉద్యమాలు చేయటంలో ఆయన చూపించినటువంటి నిస్వార్థత కానీ, పట్టుదల కానీ చాలా తక్కువ మందిలో మాత్రమే నేను చూశానని మనవి చేస్తాను. కాపు కులం కోసం ఆయన చేసినటువంటి ఉద్యమాల వలన కాపులు లాభం పొందారు, కానీ ఆయన మాత్రం నష్టపోయాడని నేను భావిస్తాను. ఎంత పట్టుదల అంటే, ఉద్యమం చేపట్టాడంటే దాని ఫలితాలు వచ్చేంత వరకు కూడా విశ్రమించుకోకుండా పోరాడి నష్టపోయినా కూడా భరించేటటువంటి శక్తి కలిగినటువంటి ఒక బలమైన నాయకుడు ముద్దగడ పద్మనాభం గారు. నేను అలాంటి వ్యక్తుల్ని ఎక్కడా చూడలేదు. నాకు అప్పుడప్పుడు ముద్దగడ పద్మనాభం గారిని చూసినప్పుడు సరే అది తప్పు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడా అని నేను చెప్పలేను, కానీ కృష్ణమాది కూడా నాకు అలాగే గుర్తొస్తాడు. ఎందుకంటే అమ్ముడు పోయే తత్వం లేనివారు వీళ్ళందరూ కూడా, ఎక్కడ రాజీ పడనటువంటి వ్యక్తులు, తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం తుదిదాకా పోరాడేటటువంటి వ్యక్తులు.